యమధర్మరాజు గుప్తాకి శిక్ష విధించడంతో ఇక ఆరు దండం పెడుతూ యమధర్మరాజుని వేడుకుంటూ, యమధర్మరాజా, నా కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు నా అన్నయ్య గుప్తా గారు నాకు ఎంతో సహాయం చేశారు. అటువంటి నా అన్నయ్య గుప్తా నా వల్ల ఇబ్బంది పడకూడదు. మీకు దండం పెడతాను. నేను భూలోకంలోనే ఉండిపోతాను. దయచేసి ఆయనని విడిచిపెట్టండి. వచ్చే జన్మంటూ ఉంటే గుప్తా నాకు అన్నయ్యగా పుట్టాలని నేను ఎంతగానో వేడుకుంటున్నాను అని చెప్పి అలా ఆరు యమధర్మరాజుకి దండం పెట్టడంతో అతన్ని విడిచిపెట్టండి అని చెప్పి యమభటులకు యమధర్మరాజు చెబుతూ ఉంటాడు. ఇక దాంతో గుప్తాని వాళ్ళు వదిలిస్తారు. ఇక గుప్తా ఆరు మాటలకి ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు. తర్వాత చిత్రగుప్త ఆరు వైపు చూస్తూ, ఇంతటి గొప్ప సంస్కారం ఉన్న మనిషిని నేను ఇప్పటి వరకు చూడలేదు అని చెప్పి మనసులో అనుకుంటాడు. మరో పక్క బాగి బయటికి వెళ్ళి ఇంట్లోకి తిరిగి వస్తుంది. అప్పుడు బాగి వైపు చూస్తూ, అమర్, ఏంటి మిస్ అమ్మా, నేను ఎంతసేపు ఫోన్ చేసినా కూడా నువ్వు లిఫ్ట్ చేయలేదేంటి, ఎక్కడికి వెళ్ళావు అసలు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే బాగి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఒంట్లో ఏమైనా బాగోలేదా అని చెప్పి అమర్ బాగి మొహం మీద చేయి పెట్టి చూస్తూ ఉంటాడు. ఇక అయినా సరే బాగి ఏమీ మాట్లాడకపోవడంతో మిస్సమ్మ అడుగుతుంది, నిన్నే ఎక్కడికి వెళ్ళావని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. దాంతో సదాశివం గారు ఎక్కడికి వెళ్ళిన విషయం చెప్పొద్దు అన్నట్టుగా బాగీకి సైగ చేస్తూ ఉంటారు. దాంతో బాగి, ఏం లేదండి, ఊరికి అలా బయటకు వెళ్ళాను, మార్కెట్కి వెళ్ళాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో మనోహరి అక్కడికి వస్తుంది. ఏంటో మరి అప్పుడే వచ్చేసావని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే, నేను పూర్తి చేయాల్సిన వర్క్ త్వరగా పూర్తయిపోయింది మనోహరి, అందుకే వచ్చేసాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత బాగి మనోహరి వైపు చూస్తూ, ఎక్కడికి వెళ్ళారు మనోహరి గారు అని చెప్పి అంటూ ఉంటే, పనుండి బయటకు వెళ్ళాను. అయినా ఏమైంది మిస్ అమ్మ, ఉదయం నుండి నువ్వు అందరినీ ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నావు? ఉదయం కూడా అంతే అమర్, నువ్వు రణవీర్తో అంజుని బయటకు తీసుకువెళ్ళామని చెప్పావు కదా, అయినా ఈ మిస్ అమ్మ ఒకటే ప్రశ్నలు వేసింది అని చెప్పి అంటూ ఉంటే, తెల్లన్న తర్వాత ఆ మాత్రం బాధ్యత తీసుకోకుండా ఎలా ఉంటుందమ్మాయి అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. ఇక దాంతో ఈ ముసలోళ్ళ కళ్ళు ప్రతిసారి నేను దాన్ని ఇరికించాలనుకుంటే వీళ్ళు దానికి సపోర్ట్ చేసి మాట్లాడతారు అని చెప్పి అనుకుంటూ అమర్తో, తల్లన్న తర్వాత అలా కంగారు పడడంలో తప్పలేదు అమర్, కానీ నీకు కూడా ఆ మాత్రం జాగ్రత్త ఉంటుంది కదా, నువ్వు అలా చెప్పడం వల్ల వాళ్ళు ఏమనుకుంటారు, నీ మాట మీద మనకి నమ్మకం లేదనుకోరు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇంతకీ అంజు ఎక్కడా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. అంజు ఇంకా రాలేదని చెప్పి నిర్మలమ్మ సదాశివం గారు అంటూ ఉంటే, ఇకప్పుడు ఇంతలో రణవీర్ అంజుని ఇంటికి తీసుకొని వస్తాడు. నేను వచ్చేసాను డాడీ అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక తన చేతిలో చాలా బొమ్మలు ఉండడంతో అప్పుడు అమర్, ఇదేంటి అంజు ఇంతలా షాపింగ్ చేసావు, ఎందుకు అంకుల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టావని చెప్పి అంటూ ఉంటే, తను నన్ను ఇబ్బంది ఏం పెట్టలేదండి, తనతో ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. నేను గుడ్ గర్ల్ లాగే ఉన్నాను డాడ్, ఎంతైనా మీ కూతుర్ని కదా అని చెప్పి అంజు అమర్తో అంటూ ఉంటుంది. మిస్ అమ్మ గారు, మీరు ఉదయం అంజు గురించి ఎన్నో ప్రశ్నలు వేసినప్పుడు మీరు చాలా కంగారు పడ్డారేమో అనుకున్నాను, కానీ మేము బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళామో తెలుసుకోవడానికి ఫోన్ చేశారంటే మీ అసలైన టెన్షన్ నాకు అర్థమైంది. అమరేంద్ర గారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇలా టెన్షన్ పడతారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి రణవీర్ బాగిని అమర్ దగ్గర ఇరికిస్తాడు. ఇక దాంతో సారీ అమరేంద్ర గారు అని చెప్పి రణవీర్ నటిస్తూ ఉంటే, ఇట్స్ ఓకే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఆ తర్వాత అంజు, అంకుల్ మీరు వచ్చిన పని పూర్తయిందా అంటే ఇప్పుడు మీరు కలకత్తా వెళ్ళిపోతారా అని చెప్పి అడుగుతుంటే, లేదమ్మా అసలు నేను వచ్చిన పని ఇప్పుడే మొదలైంది, నేను ఇంకొద్ది రోజులు ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటే, ఎక్కడ ఉంటారని చెప్పి అంజు అంటానని రణవీర్ అనడంతో, హోటల్లో ఎందుకు అంకుల్, మా ఇంట్లోనే ఉండండి అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్, అవును రణవీర్ మీరు కూడా ఇక్కడే ఉండండి అని చెప్తూ ఉంటే, మీకేం ప్రాబ్లం లేదు కదా, షూర్ కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. షూర్ అని చెప్పి అమర్ అంటాడు. చాలా థ్యాంక్స్ అమర్ గారు, నేను ఇక్కడ ఉండడం వల్ల అంజుకి దగ్గరగా ఉన్నట్టుగా ఉంటుంది, అంజుకి దగ్గరగా ఉండేలాగా చేసి మీరు నాకు చాలా మంచి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. పదండి అంకుల్ మీ గెస్ట్ రూమ్ని చూపిస్తాను అని చెప్పి అంజు రణవీర్ని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. మరోపక్క మనోహరి కావాలనే అమర్ ముందు మరొకసారి బాగిని ఇరికిస్తూ, అసలు ఏంటి మిస్ అమ్మ నువ్వు,
రణవీర్ అంజుని బయటకు తీసుకువెళ్ళిన తర్వాత కూడా నువ్వు ఆయనకి కాల్స్ చేసావంటే ఆయన ఏమనుకుంటారు, అమర్ మాట మీద మనకి గౌరవం లేదనుకోరా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్, అవును మిస్ అమ్మ, నీకు పిల్లల మీద శ్రద్ధ ఉండొచ్చు, కానీ నువ్వు తీసుకునే నిర్ణయాల వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మరో పక్క అంజు గదిలోకి వచ్చిన తర్వాత అన్ని బొమ్మలతో కూడా ఆడుకుంటూ ఉంటుంది. ఇక తన బొమ్మలన్నీ చూసి మిగతా ముగ్గురు పిల్లలు జలస్ ఫీల్ అవుతూ, ఏంటి బొమ్మల షాప్ మొత్తం కొనేసావా ఏంటి అని చెప్పి అమ్మ వాళ్ళు అంటూ ఉంటారు. నీకోసం ఇన్ని బొమ్మలు తెచ్చుకున్నావు, మరి మా కోసం ఒకటి కూడా తెలియదేంటి అని చెప్పి ఆనంద్ ఆకాష్ వాళ్ళు అంటూ ఉంటారు. నేను ఎప్పుడైనా హోంవర్క్ రాసి పెట్టమంటే మీరు నాకు రాసి పెట్టారా? స్కూల్లో పేరెంట్స్ని తీసుకురమ్మన్నప్పుడు కూడా మీరు నాకు హెల్ప్ చేయలేదు, మరి అప్పుడు గుర్తు రాని చెల్లెలు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా, అందుకే నా ఒక్కదాని కోసమే కొనుక్కొచ్చుకున్నాను అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. మాకు కూడా టైం వస్తుంది అని చెప్పి అమ్మ అంటూ ఉంటే అప్పుడు అంజు, సరే ఇప్పుడైతే మీరు నన్ను చూసి జలస్ ఫీల్ అవుతున్నారు కదా, అలాగే జలస్ ఫీల్ అవ్వండి, అయినా అసలు విషయం వేరే ఉంది అని చెప్పి అంజు అంటూ ఉంటే ఏంటది అని చెప్పి అమ్మ అంటుంది. సీక్రెట్, దగ్గరికి రండి చెప్తాను అని అంజు, నేను చెప్పిన విషయం 4 గోడల మధ్య ఉండాలి, లేదంటే నా వీపు పగిలిపోతుంది అని చెప్పి, నేను ఐస్ క్రీమ్ తింటే నాకు దగ్గు జలుబు వచ్చాయి, దాంతో రణవీర్ అంకుల్ నన్ను హాస్పిటల్లో చెకప్కి తీసుకెళ్లారు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక్కడికి వచ్చిన బాగి అంజు మాటలు విని, అంటే రణవీర్ అంజుని హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజమే అనమాట అని చెప్పి అంజు దగ్గరికి వచ్చి, అంజు చేతికి ఏంటది, ఎందుకు ప్లాస్టర్ వేసింది అని చెప్పి అలా చూస్తూ ఉంటే, అమ్మో మిస్ అమ్మకి అసలు విషయం తెలిస్తే వెళ్ళి డాడీకి చెప్పేస్తుంది అని చెప్పి అంజు తన చేతిని దాచిపెట్టుకుంటూ ఉంటుంది. ఇక తర్వాత బాగి అంజు చేతికి ప్లాస్టర్ ఉందంటే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేసే ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది. చెకప్ అని ఏదో అంటున్నావేంటి అని చెప్పి బాగి అడుగుతుంటే, చెకప్ అనలేదు మేకప్ అని అన్నాను, అక్కడ మాల్లో ట్రయల్ మేకప్ ఉంటే అంకుల్ నాకు ఆ ట్రయల్ మేకప్ వేయించారు, దాని గురించే చెప్తున్నాను అని చెప్పి అంజు అక్కడి నుండి ఎస్కేప్ అవుతుంది. దాంతో అమ్ము బాగితో, మిస్ అమ్మ అది చెకప్ అందో లేదో నాకు సరిగ్గా వినపడలేదు, కానీ మేకప్ అని మాత్రం అస్సలు అనలేదు మిస్ అమ్మ, అంజు ఏదో దాస్తుందని చెప్పి అంటూ ఉంటే, నాకు తెలుసు అంజు ఒక్కోసారి విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి బాగి మనసులో అనుకొని, ఖచ్చితంగా రణవీర్ వాళ్ళు అంజుని హాస్పిటల్కి తీసుకువెళ్లారు, కానీ ఎందుకు తీసుకువెళ్ళి ఉంటారు, బ్లడ్ టెస్ట్ ఎందుకు చేయించుంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క గుప్తా ఆరుతో ఎమోషనల్ అవుతూ, బాలిక నువ్వు నన్ను కాపాడడం వల్ల భూలోకానికి వెళ్ళే అవకాశం కోల్పోయావు కదా, నీ పిల్ల పిచ్చుకలకు ఎవరు సహాయం చేస్తారని చెప్పి గుప్తా అడుగుతూ ఉంటే, నా చెల్లెలు బాగుమతి ఉంది కదా గుప్తా గారు, తనే నా పిల్లల్ని చూసుకుంటుంది అని చెప్పి, అయినా ఒకప్పుడు మీరు నాకు ఎంత సహాయం చేశారో అందుకే నేను కూడా ఈరోజు మీకు సహాయం చేయాలనుకున్నాను. మీ చిత్రగుప్తుల వారు నన్ను భూలోకంలో నుండి ఒక్క క్షణంలో తీసుకొచ్చారు, మీకు కూడా ఆ ఒక్క క్షణంలో నన్ను తీసుకువచ్చేయచ్చు, కానీ మీరు నన్ను ఎప్పుడూ కూడా అలా ఇబ్బంది పెట్టలేదు, అందుకే మీ మీద ఉన్న గౌరవంతో మీకు సహాయం చేశాను గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, నీ పిల్ల పిచ్చుకలను చూసుకోలేకపోతున్నందుకు, వాళ్ళకి సహాయం చేయలేకపోతున్నందుకు బాధగా లేదా బాలిక అని చెప్పి అంటూ ఉంటే, కొంచెం బాధగా ఉంది గుప్తా గారు, నా చెల్లెలు మిస్ అమ్మ నా పిల్లల్ని చూసుకుంటుంది, కానీ మిస్ అమ్మకి ఏదో ఒక రూపంలో నేను సహాయం చేయలేకపోతున్నందుకు బాధగా ఉంది, ఇక్కడ ఉండడం కూడా అలవాటు చేసుకుంటాను, పర్వాలేదులేండి అని చెప్పి ఆరు అంటూ ఉంటే, బాలిక నువ్వు భూలోకం వెళ్ళడానికి ఒక దారి ఉంది, రేపటి నుండి 2 రోజుల పాటు మా యమధర్మరాజుల వారు వేరే ఊరు వెళ్తున్నారు, బాధ్యతలన్నీ కూడా చిత్రగుప్తుల వారే చూసుకుంటారు, కాబట్టి ఆయనని మాయ చేసి నువ్వు భూలోకానికి వెళ్ళొచ్చు అని చెప్పి గుప్తా ఆరుకి సలహా ఇస్తూ ఉంటాడు. మరో పక్క రణవీర్ మనోహర్ ఇద్దరు ఒకచోట మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి నువ్వు ఇక్కడే ఎందుకు ఉండాలనుకుంటున్నావు అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే, అప్పుడు రణవీర్ ఇక్కడే ఉంటే అంజుని ఏదో ఒక టైంలో మాయ చేసి తీసుకెళ్ళిపోవచ్చు, అందుకే ఈజీగా ఉంటుందని ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అయినా అమర్ 2 రోజుల పాటు ఊర్లో ఉండడం చెప్పావు కదా, ఇంత త్వరగా వచ్చేసాడేంటి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే, నాకేం తెలుసు, రాడేమో అనుకున్నాను కానీ వచ్చేసాడని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. తన భార్య ఆరుని చంపి కూడా నేను అమర్కి దొరకకుండా ఉన్నానంటే మంచితనం అనే ముసుగు వేసుకోవడం వల్ల నువ్వు కూడా అదే ముసుగులో అంజుని తీసుకెళ్ళిపో అని చెప్పి మనోహరి రణవీర్కి సలహా ఇస్తూ ఉంటే, ఇక వాళ్ళ మాటలు విని బాగి కోపంగా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.